హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పూజిత. హ్యాపీ వినాయక చవితి అందరికీ. ఈరోజు 3 ప్రసాదమ్స్ చేసామన్నమాట. 3 రకాల ప్రసాదములు చేసాము. అవి రెసిపీ కూడా చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోయాలి. వాటర్ మసిలిన తర్వాత కొంచెం అవి ఉండలుగా చేసుకున్నాం కదా, అవి వేసేసుకొని తర్వాత కొంచెం తగినంత బెల్లం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కొంచెం బాయిల్ అయ్యేలా చూడాలి. తర్వాత ఇక్కడ 2-3 ఇలాచి స్మెల్ కోసం, టేస్ట్ కోసం ఇలాచి వేసుకోవాలన్నమాట. తర్వాత దాన్ని కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. బ్రౌనిష్ కలర్ వస్తుంది ఎక్కువగా. తర్వాత అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్లో కొన్ని పాలు వేసుకోవాలి. కలిపేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నాము. దించేసేసారు, అయిపోయింది. నెక్స్ట్ ఇదేంటంటే చింతపండు పులిహోర అనమాట. ఫస్ట్ చింతపండు పిసికి ఇందులో వేసేసుకొని కడాయిలో మనకి ఎంత కావాలో అంతే చేసుకోవాలి. చేసిన తర్వాత ఇది మసులుతూ ఉంటుందన్నమాట. మరిగిన తర్వాత కొంచెం పుదీనా, కరివేపాకు అది వేసిందాం. కొద్దిగా పసుపు వేసుకోవాలి. మిక్స్ చేసేసి ఉప్పు వేసేసి మిక్స్ చేసేసేయాలి. మరిగిన తర్వాత దించేసేసుకొని మళ్ళీ కడాయి పెట్టాను. కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఇది స్వీట్ కోసం, హల్వా కోసము ఇది వేయించేసేసి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఇది ఉప్మా రవ్వ వేయించుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలి, ఉండలు లేకుండా కలపాలన్నమాట. కలిపిన తర్వాత ఇలాచి వేసుకొని తగినంత షుగర్ వేసుకోవాలి. మిక్స్ చేస్తుంది. తర్వాత ఫస్ట్ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అయిపోయింది, స్వీట్ కూడా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో కొంచెం నెయ్యి అలా వేసేసాను. తర్వాత పులిహోరకి మళ్ళీ ఆయిల్ పోసేసి అందులో మిరపకాయలు వేయించి, ఎండుమిర్చి వేయించుకొని, తర్వాత పచ్చిమిర్చి వేయించుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తినేటప్పుడు కారం తగలకుండా అన్నమాట, సాల్ట్. ఇది తాలింపులో కూడా చేసుకోవచ్చు, కాకపోతే మెత్తగా అయిపోతాయని మేము వేరువేరుగా చేస్తామన్నమాట. నెక్స్ట్ పల్లీలు వేయించుకుంటున్నాం. కొంచెం బ్రౌనిష్ వచ్చాక తీసేసి పక్కన పెట్టుకోండి. ఇవన్నీ ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, శనగపప్పు కొంచెం, అది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకు అంటే మళ్ళీ మాడిపోతాయి కదా, అందుకు. ఇప్పుడు కరివేపాకు వేసుకొని కొంచెం చిటికెడు పసుపు, అంతే, మిక్స్ చేసేసి అంతే అయిపోయింది. ఇప్పుడు వైట్ రైస్ బేసన్లో వేసుకొని కొంచెం ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా కలుపుకొని పసుపు వేసుకోవాలి. పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చూసుకొని వేసుకోవాలి మనము. మిక్స్ చేసేసి ఆ తర్వాత
చింతపండుతో చేశాను కదా, అది వేసుకోవాలి. ఫస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు రసం లాగా, అది ఇప్పుడు వేసుకోవాలి మనము. ఆ తర్వాత ఇప్పుడు తాలింపులో వేసినవన్నీ వేసేసుకొని మిక్స్ చేసేయాలి. కంప్లీట్ అయిపోయింది పులిహోర. లాస్ట్ కొంచెం చిటికెడ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు లైట్గా వేసుకొని కలుపుకోండి. ఆ తర్వాత నేను వినాయకుడిని చూసడానికి వెళ్ళినప్పుడు వీడియో అన్నమాట, ఇందులోనే మిక్స్ చేసి పెట్టేశాను నేను. ఇది మా బుజ్జి వినాయకుడు. ఇది ఇంట్లోకి, ఇది షాప్ అనమాట. మాకు షాప్ ఉంది, పేపర్ షాపు. ఆ షాప్లో పెట్టాను. ఏదో ఉన్నంతలో డెకరేషన్ చేసేసాను అన్ని ఆకులతోనే. అక్కడ అంతా ఏముండవు కదా షాప్లో, ఎందుకు చేసేసి పూజ చేసేసుకుని. బుజ్జి వినాయకుడు ఎంత బాగున్నాడో చూడండి. షాప్లో పూజ చేసేసి ప్రసాదం పెట్టేసాము. హల్వా, అది ఉండ్రాల పాయసం, ఎంతో ఇష్టమైంది వినాయకుడికి. చూడండి ఎంత బాగున్నాడు వినాయకుడు. ఎలా ఉందో చెప్పండి. బుజ్జి వినాయకుడు. మా అమ్మ నాకు హెల్ప్ చేస్తూ ఉంది. ఇది ఇంట్లో, మా ఇంట్లో. ఇక్కడ కూడా బుజ్జి వినాయకుడు పెట్టాము, పూజ చేస్తున్నాము. ఇక్కడ కూడా నార్మల్గానే డెకరేషన్ చేస్తున్నాము. ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది మాకు. నార్మల్గా ఏదో సింపుల్గా చేసేసాను డెకరేషన్. ఉన్న లీవ్స్తో, ఇంకా అన్ని లీవ్స్ ఉంటాయి కదా, అవి వాటితో చేసేసాను. చూడండి ఎంత బాగున్నాడు వినాయకుడు. నేను చేస్తూ ఉంటే మా అమ్మ నాకు హెల్ప్ చేస్తుంది. ఎంత బాగున్నాడు కదా బుజ్జి వినాయకుడు. ఫస్ట్ డే రోజు అందరికీ హ్యాపీ వినాయక చవితి. మా వినాయకుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి, ఓకేనా? ఎంత బాగుంది. ఇంకా అంతా పెట్టేసేసాము. డబలికలు పెడుతున్నాను నేను. ఇప్పుడు లైట్గా బాగుంటుంది కదా అనేసి ట్రై చేశాను అంతే. అది మొత్తం ఖాళీగా ఉందనేసి అలా పెట్టాను. కలకల్లాడిపోతున్నాడు ఇప్పుడు. ఇంకా ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా వినాయకుడికి పూజ చేసుకుంటా. లాస్ట్కి ప్రసాదం పెట్టేసాము, అయిపోయింది. ఫస్ట్ డే ఆఫ్ పూజ కంప్లీటెడ్. అందరూ మర్చిపోకండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ బాయ్. ఇలాగే నేను ఎప్పుడు ఏదో ఒక వీడియో చేసి పెడుతూనే ఉంటాను, ఓకేనా? చూడండి.